సభకు విచ్చేసిన ఉద్దండ పండితులకు కవులకు కళా పోషకులకు కళాకారులకు కళాభిమానులకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు రసజ్ఞులైన ప్రేక్షక దేవుళ్లకు ఈ శ్రీహరి హృదయపూర్వక నమస్కారం. ఈరోజు శ్రీ 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 మాత సుంకుల పరమేశ్వరి తిరునాళ్ళ సందర్భంగా నాట్య ప్రదర్శన చేయమని పెద్దలు చైర్మన్ ఉమామహేశ్వరమ్మ గారు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరసయ్య గారు మమ్మల్ని ఇచ్చటికి ఆహ్వానించి ఉన్నారు. కానీ నాకు పెద్దతనం వచ్చి తాళము తప్పుచున్నది, అడుగు పడబడుతున్నది. అందువలన నా ముద్దుల పిట్టు నా ఏకైక కుమార్తె చింతామణికి చిన్ననాటి నుండి ఆటపాట నేర్పించి నేనే గురువులైన అమ్మాయికి విద్యలన్నీ ధారపోసి ప్రప్రథమముగా ఈ గ్రామంలో మా అమ్మాయి కాలికి గజ్జె కట్టించి నాట్య ప్రదర్శన చేయమని తల్లిగా ఆజ్ఞాపిస్తూ ఈరోజు మా అమ్మాయిని ఈ సభకు పరిచయం చేస్తున్నాను. అమ్మాయి అందచందములను, హంసలాంటి నడకలను, మధురమైన కోయిల లాంటి మధురమైన కంఠస్వరము, తేనెలోకి పలుకులు చేయి మీ హృదయాలను పులకరింపచేయుడు అక్షభంగిములను తిలకించి ఆనందించి మా అమ్మాయికి కానుకలు బహుమతులు ఇచ్చి అమ్మాయిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అమ్మాయి, ఇది మా పెంపుడు పిల్ల చిత్ర. మా సభకు నమస్కరించండి. అమ్మాయి, గ్రామ పెద్దల ఆశీర్వాదం తీసుకుని నాట్యాన్ని ప్రారంభించండి.
అమ్మాయి ఎవరు అతను? మూర్తి గారు కుమారుడు బిల్వమూర్తి గారమ్మా. చాలా అందంగా ఉన్నారు. అందములు తగిన సొమ్ము కూడా ఉన్నది తల్లి. మంచి ప్రాయములు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న మీద వేసే కన్ను చిక్కినట్టే చిక్కి జారిపోయాడు. ఇకనేం నీ కంట పడ్డాడుగా మన ఇంట కాసుల పంటే. అమ్మాయి